హత్యను వద్దనుకునేంత సమస్య నీకే వచ్చిందే. నా మాట విను, నీ మౌనం వల్ల నాశనం అయ్యేది నీ జీవితమేనే. నీ చిల్లరి కోసం ఆశపడే చిల్లరి దాన్ని కాదు. ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. ఇదిగో నా పెళ్లి శుభలేఖ. మొదటి శుభలేఖ నీకే ఇస్తున్నాను. నీ పేరు సావిత్రి, మరి ఇంటి పేరు రాయాలిగా. ఇంటి పేరేంటి? చెప్పు. పెళ్ళయింది కాబట్టి పుట్టింటి పేరు రాయలేము, మరేం రాయమంటావు? ఏ ఇంటి పేరు లేదా? లేకుండా చేసుకున్నావా? నీ మౌనానికి కారణం నీకు అర్థమైతే నువ్వు బాగుపడేదానివి. సరేలే, అవతల పెళ్లి పనులు చాలా ఉన్నాయి, నీ గురించి మాకెందుకులే. ఇదిగో తీసుకో. పద రా. నాన్నా, మాట్లాడడానికి మన మధ్య ఇక మాటలే లేవా? చాలా చాలా మాటలున్నాయి, కానీ మాట్లాడడానికి నువ్వు మాకేమవుతావని. నాన్న అని నువ్వు అనగలుగుతున్నావు, కూతురని ఇదిగో ఇక్కడ ఒకటి ఉంటుందే, అది అనుకోలేకపోతుంది. వద్దమ్మా, తప్పమ్మా అంటే విన్నావా? అదృష్టాన్ని అవసరం లేదని వీధుల్లోకి విసిరేశావు. రా, వచ్చి చూడు. నువ్వు పోగొట్టుకున్నదేమిటో నీకు అర్థమవుతుంది. బంగారాన్ని వీధుల్లోకి విసిరేస్తే ఎవరూ వదులుకోరు. కళ్ళకద్దుకొని బీరువాలో దాచుకుంటారు. నువ్వు చేసింది అదే. బంగారం లాంటి నా అల్లుని వద్దని విసిరేశావు. కళ్ళకద్దుకొని తన భర్తను చేసుకుంటుంది ఊర్మిళ. మాటల్లో చెప్తే నీకేం అర్థమవుతుంది? రా, పెళ్లికి రా. నాశనం చేసుకున్న నీ జీవితం ఆ దీపాల వెలుతురులో దేదీప్యమానంగా కనిపిస్తుంది. నువ్వు దూరం చేసుకుందేంటో నీకు తెలియాలంటే తప్పకుండా ఆ పెళ్లికి రా. పద జానకి.
చేశావు. ఇద్దరిని కలుపుతున్నావు. మేమిద్దరం ఒకటిగా కలిసి బ్రతకలేకపోయాం. కనీసం వాళ్ళిద్దరినైనా ఒకటిగా బ్రతికేలా చూడు. నా వల్ల ఆయనకి ఏనాడు సంతోషం లేదు. ఇక నుంచైనా ఆయన సంతోషంగా ఉండేలా చూడు స్వామి. ఎందుకయ్యా కొత్తగా జాలిగా చూస్తున్నావు? ఈ జాలి ఇంతకు ముందే ఉంటే ఈరోజు మా పరిస్థితి ఇలా ఉండేదే కాదు. జరిగిపోయాక బాధపడటం మనుషులకి అలవాటనుకుంటే నీకు అలవాటైపోయిందా? ఎక్కడికెళ్ళుంటారు? బాబు, అయ్యా కొంచెం లోపలికెళ్ళి పసుపు నీళ్ళు తీసుకురా. అలాగేనయ్యా. ఇదిగోండి అయ్యా. పద. ఏంటి మావయ్య, పసుపు నీళ్ళు చల్లుకొని లోపలికి వస్తున్నారు? ఏదైనా చావింటికి వెళ్ళి వస్తున్నారా? లేదు బాబు, చనిపోయిన దాని ఇంటికెళ్ళి వస్తున్నాం. అవును బాబు, పోగొట్టుకున్నదేంటో తెలియాలని పోయిన దాని ఇంటికెళ్ళి శుభలేఖిచ్చొస్తున్నాం. ఎందుకు మావయ్య తనని కలవడం? పిలవాలి బాబు, పిలవకపోతే ఎలా? అది రావాలి. అంగరంగ వైభవంగా జరిగే మీ పెళ్లి చూడాలి. నిన్ను దూరం చేసుకోవడం వల్ల నష్టపోయింది నువ్వు కాదని దానికి తెలిసి రావాలి. ఎందుకు మావయ్య అనవసరంగా తనని బాధ పెట్టడం? వద్దనుకుంది, తన బతుకు తాను బతుకుతోంది, నా బతుకు నేను బతుకుతున్నాను. మనం ఎలా బతుకుతున్నాం, ఎవరితో బతుకుతున్నామని తెలియాలిగా. మనకు దూరంగా వెళ్ళిన మనిషి విలువ తెలిసేది ఆ మనిషి ఎదుగుదల చూశాకే. అందుకే దానింటికి వెళ్ళి మరీ కార్డిచ్చొచ్చాం. దూరం అయ్యాక విలువల గురించి తెలుసుకుని ప్రయోజనం ఏముంది? తనలా వదిలేయండి మావయ్య. మరిచిపోవాలని ప్రయత్నిస్తూ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం ఎందుకు? బావుంది, చాలా బావుంది. ఇష్టమైన వాళ్ల గురించి ఇష్టం లేనట్లు చాలా అందంగా మాట్లాడుకుంటున్నారు. ఒకరేమో చనిపోయింది అంటూనే విలువలు తెలియాలి అంటున్నారు. మరొకరేమో అవసరం లేదంటూనే ఆ మనిషి సంతోషంగా ఉండాలి అంటున్నారు. చచ్చిన వాళ్లకి విలువలు తెలియాల్సిన అవసరమేమిటో, వద్దనుకున్న వాళ్ల ఆనందం గురించి ఆలోచించాల్సిన అవసరం మీకేంటో మీకే అర్థం కావాలి. ప్రేమను దాచుకోవడం ఎంత కష్టమో కన్నె తల్లి కంటే ఎక్కువగా ఎవ్వరికీ తెలీదు. ఇక్కడ ఎవరూ ఏం దాచుకోవడం లేదు. మీ మాటతో మనసుతో 30 ఏళ్లుగా కాపురం చేస్తున్న దాన్ని నాకు తెలీదా? ఎవరికి వాళ్ళు ఇష్టాన్ని కష్టంగా దాచిపెట్టుకుంటున్నారు.
దీని వలన చివరికి నా కూతురు జీవితం ఏమవుతుందో అర్థం కావడం లేదు. రండి డాక్టర్ గారు. వదినా, ఒక్క నిమిషం డాక్టర్ గారు, పిలుస్తాను. వదినా, వదినా, ఇప్పుడు ఎలా ఉంది? ఒకసారి బయటికి రా వదినా. ఎందుకు? అబ్బా చెప్తాన్రా. డాక్టర్ గారు, మా వదినండి. నమస్తే అండి. నమస్తే. మహాలక్ష్మి, ఇప్పుడు డాక్టర్ గారిని ఎందుకు తీసుకొచ్చావు? మరి నువ్వు ఇలా నీరసంగా పడుకునుంటే డాక్టర్కి చూపిద్దామనే. ఇప్పుడు నాకేమైందని? అందరూ ఇలాగే అంటారు. సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే డాక్టర్కి చూపించుకోవాలని ఎవ్వరూ అనుకోరు. అంత సమస్య నాకేం లేదండి, కొంచెం నీరసంగా ఉందంతే. మా వదిన అలాగే అంటుంది, మీరు చూడండి డాక్టర్ గారు. నా గురించి తర్వాత మహాలక్ష్మి, సూపర్ మార్కెట్ నుంచి సార్ ఫోన్ చేశారు. నువ్వు వెళ్ళక నేను వెళ్ళకపోతే ఇబ్బంది కదా, త్వరగా వెళ్ళు. ఆయన అలాగే అంటారులే వదినా. నిన్నిలా వదిలేసి నేను ఎలా వెళ్ళగలను? ముందు నువ్వు చెక్ చేయించుకో. డాక్టర్ గారు వచ్చారుగా, నేను చెక్ చేయించుకుంటానులే, నువ్వెళ్ళు. అది కాదొదినా. సరే అయితే నేనే వెళ్తానులే. ఒంట్లో బాలేకుండా మీరెక్కడికి? మీ వదిన గారి సంగతి నేను చూసుకుంటానుగా, మీరు వెళ్ళండి. సరే డాక్టర్ గారు, మా వదిన ఏం లేదు అంటుంది, మీరే జాగ్రత్తగా చూడండి. అలాగే. వస్తానదినా, జాగ్రత్త. ఏమండి, మీరిలా కూర్చోండి, చెక్ చేస్తాను. గాలి పీల్చుకోండి. కళ్ళు చూపించు. ఒంట్లో ఎలా ఉంది? పైత్యం వల్ల అనుకుంటాను, కొంచెం నలతగా ఉంది. వాంతులేమన్నా అయ్యాయా? ఉదయం 1-2 సార్లు అయ్యాయి. కంగ్రాట్స్ అండి, మీరు తల్లి కాబోతున్నారు. కొంచెం బ్లడ్ తక్కువగా ఉంది, ఈ మెడిసిన్స్ వాడండి. వస్తానమ్మా, టేక్ కేర్.
ఆడదైనా ఈ శుభవార్త మొదట భర్తకే చెప్పాలి అనుకుంటుంది. కాని ఆ అదృష్టాన్ని నా చేజేతులా దూరం చేసుకున్నాను. తర్వాత ఇలా చేసావేంటయ్యా? ఆ రోజు నీ దగ్గర అలా అడిగాను కాబట్టి ఇలా చేసావా స్వామి? ఆయన్ని జీవితంలోంచి బయటికి పంపించేయమంటే ఆయన్ని పంపించి ఆయన రూపాన్ని నాకు ఇలా ఇచ్చావా? ఇంత మంచి వార్తని నేను ఆయనకెలా చెప్పాలి? ఏమని చెప్పాలి? ఆయన్ని దూరం చేసి దురదృష్టవంతురాల్ని చేసావో, ఇలా దగ్గర చేసి అదృష్టవంతురాల్ని చేసావో అర్థం కావడం లేదు. ఇప్పటికీ నీ పరీక్షలు అయిపోలేదా? ఈ శుభవార్తని నేనెవరితో చెప్పుకోమంటావు? ఇవి నాకు పెళ్లి కార్డ్స్లా కనిపించడం లేదు, శ్రద్ధాంజలి కార్డులా కనిపిస్తున్నాయి. ఎందుకలా నవ్వుతున్నావు? అంటే అదేనండి, నిన్నటి వరకు అన్నయ్య వదిన అంటూ తిరిగిన ఊర్మిళని పెళ్లి కూతురిగా ఊహించుకుంటే నవ్వొచ్చింది. అనుకోకుండా పెళ్లి ఫిక్స్ అవడం, చకచకా పనులు జరగడం చూస్తుంటే కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అన్న పెద్దవాళ్ల మాట గుర్తొస్తుంది. అన్నయ్య, అన్నయ్య, ఏమైందమ్మా? చూడన్నయ్య, శుభమా అనే పెళ్లి జరుగుతుంటే శుభలేఖ కాలిపడవేంటన్నయ్య? దేవుడి దగ్గర పెట్టిన శుభలేఖ ఎలా కాలిపోతుంది? ఎవరో కావాలనే కాల్చినట్టు అనిపిస్తుంది. నీతో కలిసి బతకలేనన్న మనిషి గురించి ఏం ఆలోచించమంటావు? నువ్వు దూరం అయితే సంతోషంగా ఉంటానన్న మనిషి గురించి ఏం ఆలోచించమంటావు? తెగే వరకు లాగింది, తెగించి తిరుగుతోంది సావిత్రి, నేను కాదు.